ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. బైబిల్ గ్రంథంలో నమ్మకమైన వ్యక్తుల్లో మనకి ఇంకొక వ్యక్తి కనిపిస్తారు. ఎవరయ్యా అంటే ఊరియా గురించి మనకి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం నుంచి మనకు కొన్ని విషయాలు కనపడతా ఉంటాయి. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళగా తన ఏలిన వాని సేవకులతో కూడా రాజా నగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి గదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడగగా, ఊరియా మందసమును ఇజ్రాయేలు వారును యూదావారును గుడారములలో నివసించుచుండగా నా అధిపతియకు యోవాబును నా ఏలిన వాడుకు నీ సేవకులను బయట దండులో నుండగను భోజన పానములు చేయుటకును నా భార్య వద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయవాడను కానని దావీదుతో చెప్పాను. ప్రియదేవుని బిడ్డలారా, మనకు ఊరియా చాలా నమ్మకమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఊరియాని చంపాలని ప్లాన్ చేసినటువంటి దావీదు మరణ శాసనం రాయించి ఆ మరణ శాసనాన్ని తన చేతి ద్వారానే తన చేతికే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి యుద్ధ భూమిలో ఉన్నటువంటి ఆ సైనిక అధికారికి ఇవ్వమని చెప్తాడు. ఊరియాని బాగా స్టడీ చేసినటువంటి దావీదు గమనించాడు, ఊరియా నమ్మకమైన వాడు అని. ఈరోజు నమ్మకమైన సేవకులు దొరకడం కరువైపోతుంది. అర్థమవుతుందా? నమ్మకంగా ఉండేవాళ్ళు తక్కువైపోతున్నారు. అసలు ఊరియా ఎంత నమ్మకమైన వాడంటే, దావీదు రాసినటువంటి ఆ యొక్క మరణ శాసనాన్ని మధ్యదారిలో ఆయన ఓపెన్ చేసుంటే ఈ ఊరియాని లేపేయండి అన్న విషయం దాంట్లో కనపడేది. ఊరియా తప్పించుకుని ఉండేవాడు. కానీ ఊరియా ఏనాడు కూడా తను తాను తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అలాగని అపనమ్మకస్తుడుగా కూడా ప్రవర్తించను లేదు. నమ్మకంగా తీసుకుని వెళ్ళాడు. ఆ సైనికాధికారి చూసి నాకు తెలిసి అది చదివి షాక్ అయిపోయి ఉంటాడు కూడా. అయితే ఆయన కూడా ఏమీ హెచ్చరించకుండా ఈయన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ధైర్యవంతులు ఉండే, యుద్ధము బాగా జరుగుతూ ఉన్న ధైర్యవంతులు ఉండే స్థలంలో పెట్టడం ద్వారా ఊరియా చనిపోవటం అనేది జరిగింది. ఈరోజు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నమ్మకమైన వ్యక్తుల్ని మనం నమ్మకంగా ఉపయోగించాలి తప్ప వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడకూడదు. ఊరియా ఎంత నమ్మకస్తుడో మనకు అర్థమవుతుంది. తన మరణ శాసనం తనే చదవకుండా వెళ్ళాడు. ఈరోజు నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంత పెద్ద పాపానికి ఒడిగట్టినటువంటి దావీదు ఆ తర్వాత తప్పించుకున్నాడా అంటే లేదు. తాను అనుభవించినటువంటి శ్రమలు, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు 1 కాదు 2 కాదు ఎన్నో. మనం ఒక్క చిన్న తప్పు చేస్తే దానికి పర్యవసానాలు ఎన్నో అనుభవించాల్సి ఉంటుంది. చాలామంది చెప్తారు, ఈ జన్మలో చేసిన పాపాలకి వచ్చే జన్మలో కుక్కలాగానో పందిలాగానో పిల్లిలాగానో జంతువులాగానో పుడతామని అంటుంటారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అదొక మిత్ అండి, కల్పన కథ మాత్రమే. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒకవేళ అదే నిజమే అయితే ఈ ప్రపంచంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కుక్కలుగానో నక్కలుగానో పుడితే భూమి మీద కుక్కలు నక్కలే ఎక్కువ ఉండాలి మనుషుల కంటే. అవునా కాదా? అదంతా తప్పండి. దావీదు చేసిన తప్పుకి ఆయన తాను ప్రాణంతో ఉండగానే ఎంతో 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 భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించడం మనం చూస్తూ వచ్చాం. బైబిల్ గ్రంథం ఇలాగ చెప్తుంది ఏంటంటే, సామెతల గ్రంథంలో 13:17 దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడై అనుంది. కీర్తనలో 111:7 ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అనుంది. సామెతలు 11:13 కొండెగాడే తిరుగులాడువాడు పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును. నమ్మకమైన దూత సామెతలు 25:13 నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు, వాడు తన యజమానుని హృదయమును తెప్పరిల్లజేయును. సామెతలు 28:20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, నమ్మకమైన వాడు అని
పాత నిబంధనలో మనం ఎవరిని పిలవచ్చు అని అంటే ఊరియానే చెప్పొచ్చు. ఒకవైపు యుద్ధం జరుగుతున్నప్పుడు నేను నా భార్యతో వెళ్ళి పడుకుంటాను, నా ఇంట్లో సేద తీరుతాను, భోజన పలహారాలు తినడానికి ఇది సమయం కాదు కదా అని అనుకున్నాడు. అలాగున నమ్మకంగా మనం ప్రభు కోసం పనిచేద్దాం. ఈ ప్రయత్నంలో ఒకవేళ కొన్ని కోల్పోవాల్సి వచ్చినా ప్రభువే మనకు సహాయకుడు. ఆయనే మనల్ని ఆదరించి నిలబెడతాడు. యేసయ్య మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9480585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.